వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఈ క్లాస్లో పాసేజ్ నెంబర్ 2 చూద్దామా? పాసేజ్ నెంబర్ 2 అంతా కూడా రామాయణంకు సంబంధించింది. ఎవరికైతే రామాయణం ఐడియా ఉందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. హనుమంతుడు శ్రీరాముని సేవకుడైన వానరుడు. ఇక్కడ హనుమంతుడు అంటే ఎవరు? ఆంజనేయ స్వామి. శ్రీరాముడు అంటే ఎవరు? రాముల వారు. సేవకుడు అంటే ఎవరు? సేవ చేసేవారు. వానరుడు అంటే ఎవరు? వానరుడు అంటే కోతి. సో ఇక్కడ ఏంటి అంటే హనుమంతుడు శ్రీరామునికి సేవ చేసే వానరుడు అన్నమాట. ఇతని తల్లి అంజన, తండ్రి కేసరి. హనుమంతుని తల్లి అంజన, తండ్రి కేసరి. ఇతడు మహాబుద్ధివంతుడు, బలవంతుడు, గొప్ప పండితుడు. అంటే హనుమంతుడు బుద్ధిమంతుడు అంటే ఏంటి? మంచి బుద్ధులున్నవాడు. బలవంతుడు అంటే ఎవరు? బలంగా ఉండేవారనమాట. సో హనుమంతుడు అనేవాడు మహాబుద్ధివంతుడు, బలవంతుడు, అలాగే గొప్ప పండితుడు. శ్రీరామునితో సుగ్రీవునికి స్నేహం కుదిర్చినవాడు ఇతడే. శ్రీరామునికి సుగ్రీవునికి మధ్య ఫ్రెండ్షిప్ కుదిర్చింది ఎవరు? హనుమంతుడు అన్నమాట. సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీత జాడను తెలుసుకున్నవాడు ఇతడే. రామాయణంలో ఏం జరిగింది? సీతని రావణుడు ఎత్తుకుపోతాడు. ఎత్తుకొని తీసుకెళ్లి లంకలో పెడతాడనమాట. సో సీతమ్మ వారు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదన్నమాట. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు? సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళి సీత జాడను తెలుసుకుంటాడనమాట. యుద్ధంలో రావణ సైన్యంలోని వీరుల్ని సంహరించాడు. ఇప్పుడు సీతాదేవిని తీసుకొచ్చేటప్పుడు యుద్ధం జరుగుద్దన్నమాట. ఆ యుద్ధంలో రావణుడు ఉన్నాడు కదా, రావణుడి సైన్యంలో వీరుల్ని అంటే బలవంతుల్ని సంహరించాడు అంటే చంపాడనమాట. సో ఇక్కడ సంహరించడం అంటే ఏంటి? చంపడం అని అర్థం. అలాగే లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి అతని ప్రాణాన్ని కాపాడాడు. ఇక్కడ లక్ష్మణుడు అంటే ఎవరు? రాముని తమ్ముడు అన్నమాట. మూర్ఛపోయినప్పుడు అంటే మూర్ఛపోవడం అంటే కళ్ళు తిరగడం. సో లక్ష్మణుడికి కళ్ళు తిరిగినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి అతని ప్రాణాన్ని కాపాడతాడు. ఎవరు? హనుమంతుడు. యుద్ధంలో శ్రీరాముడు విజయం పొంది తిరిగి వస్తున్న విషయాన్ని ముందుగా భరతుడికి తెలిపినవాడు ఇతడే. యుద్ధంలో శ్రీరాముడు గెలిచిన తర్వాత తిరిగి వస్తున్నాడని భరతుడికి ఫస్ట్ తెలిపింది ఎవరు? హనుమంతుడే అన్నమాట. ఇక్కడ భరతుడు అంటే ఎవరు? రాముని తమ్ముడే. భరతుడు కూడా రాముని తమ్ముడే అన్నమాట. శ్రీరామ పట్టాభిషేక సమయంలో సీతారాముల అనుగ్రహాన్ని పొందిన ధన్యుడితడు. శ్రీరామ పట్టాభిషేకం అంటే ఏంటి? శ్రీరాముడు అయోధ్యకు రాజవ్వడాన్ని శ్రీరామ పట్టాభిషేకం అంటారు. ఆ సమయంలో సీతారాముల అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరు అంటే హనుమంతుడు. ఇది గద్యం అన్నమాట. ఇప్పుడు ఈ గద్యంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పై పేర ఎవరిని గురించి చెప్తుంది? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ రాముడు, సెకండ్ ఆప్షన్ లక్ష్మణుడు, థర్డ్ హనుమంతుడు, డి సంజీవిని. ఎవరి గురించి చెప్తుంది? అందరి గురించి చెప్తుంది. కానీ ఎక్కువగా ఎవరి గురించి చెప్పారు? హనుమంతుడు గురించే కదా. సో ఇక్కడ ఆప్షన్ సి హనుమంతుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, హనుమంతుడు ఎవరిక్కడ? మానవుడా, వానరుడా, రాక్షసుడా, దానవుడా? ఒకసారి పైకి పదండి. ఈ ఫస్ట్ లైన్ చూడండి. హనుమంతుడు శ్రీరాముని సేవకుడైన వానరుడు కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇదిగో సెకండ్ ఆప్షన్ వానరుడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, హనుమంతుడు దేన్ని దాటాడు చెప్పండి?
ఏ నదిని, బి సరస్సుని, సి సముద్రాన్ని, డి ఆకాశాన్ని. ఒకసారి పైకి పదండి. ఇక్కడ చూడండి, సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాడు అని చెప్పాం కదా, దేన్ని దాటాడు? సముద్రాన్నేనా? సో ఇక్కడ చూడండి, హనుమంతుడు దేన్ని దాటాడు? సముద్రాన్ని దాటాడు. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సీత జాడను తెలుసుకున్నది ఎవరు? సీత జాడను ఎవరు తెలుసుకున్నారు? ఒకసారి పైకి పదండి. ఇక్కడ చూడండి, సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీత జాడను తెలుసుకున్నాడని చెప్పారు కదా. సో సీత జాడను తెలుసుకుంది ఎవరు? హనుమంతుడేనా? సో క్వశ్చన్లోకి రండి. సీత జాడను ఎవరు తెలుసుకున్నారు? హనుమంతుడని చూసాం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? చంపాడు అని అర్థం వచ్చే పదంపై గద్యంలో ఏది? చంపాడు అంటే మీకు ఇందాక చెప్పాను కదా, సంహరించాడు. సంహరించాడు అంటే చంపాడు అని అర్థం వస్తుందని చెప్పానా? సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు ఈ గద్యంలోని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూద్దాం. చూడండి, వానరుడు. వానరుడు అంటే ఏం చెప్పాను? కోతి. కోతి అని చెప్పాను కదా. సో వానరుడు ఈక్వల్ టు కోతి అన్నమాట. నెక్స్ట్ పండితుడు. పండితుడు అంటే అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. నెక్స్ట్ జాడ. జాడ అంటే ఆచూకీ. నెక్స్ట్ సంహరించాడు. సంహరించాడు అంటే చంపాడు. మూర్ఛపోయినప్పుడు. మూర్ఛపోయినప్పుడు అంటే స్పృహ తప్పి పడిపోవడం, అంటే కళ్ళు తిరగడం. సో ఇది పాసేజ్ నెంబర్ 2. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.